నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నేటితో 50 రోజులు పూర్తయ్యాయి. టన్నెల్ లోపల 8 మంది కార్మికులు చిక్కుకుపోగా వారిలో 2 మృతదేహాలు మాత్రమే బయటపడ్డాయి. మరో 6 మృతదేహాలు లభించాల్సి ఉంది. దీంతో ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హడావుడి తప్ప అక్కడ సహాయక చర్యలు జరగడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సొరంగం వద్ద పరిస్థితి, రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుంది, కార్మికుల అవశేషాలు దొరుకుతాయా, ఆ విషయాలు తెలుసుకుందాం. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఫిబ్రవరి 22న ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఫిబ్రవరి 22 ఉదయం 8:30 సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్తో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. టన్నెల్లోని 14 కిలోమీటర్ల వద్ద షియర్ జోన్ అనే భాగంలో పైకప్పు కూలిపోయింది. ఆ సమయంలో 50 మంది కార్మికులు లోపల ఉండగా 42 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 8 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిలో 2 ఇంజనీర్లు, 2 టెక్నికల్ సిబ్బంది, 4 కార్మికులు ఉన్నారు. భారత ఆర్మీ, నౌకాదళం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి కాలరీస్, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు సహాయక చర్యలో పాల్గొన్నాయి. ఉత్తరాఖండ్ నుండి ర్యాట్ హోల్ మైనర్స్ నిపుణులు కూడా వచ్చారు. మార్చి 9న పంజాబ్కు చెందిన టీబీఎం ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైంది. మార్చి 25న ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహాన్ని కూడా కనుగొన్నారు. మిగిలిన 6 ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ ఘటన జరిగి 50 రోజులు దాటినా సహాయక చర్యలో పురోగతి లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో జరిగిన ఈ ఘటన అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు టన్నెల్ వద్ద ఎదురు చూస్తూ రోధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2 మృతదేహాలను వెలికితీసి చేతులు దులుపుకున్నారని ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏంటో ఓసారి తెలుసుకుందాం. ప్రమాదం జరిగినప్పటి నుండి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ప్రత్యేక రోబోటిక్ బృందాలు సహా అనేక ఏజెన్సీలు ఈ ప్రయత్నాల్లో పాల్గొన్నాయి. మిగిలిన 6 కార్మికుల అవశేషాల కోసం అన్వేషణ కొనసాగుతుంది. టన్నెల్ లోపల భయంకరమైన పరిస్థితులున్నాయి. టీబీఎం శిథిలాలు, బురద, నీటి ఊట, తక్కువ ఆక్సిజన్ స్థాయి వంటి అనేక సవాళ్ల కారణంగా సహాయక చర్యలు చాలా కష్టంగా ఉన్నాయి. టన్నెల్లో ఉన్న టన్నెల్ బోరింగ్ మెషిన్ టీబీఎం కూడా సహాయక చర్యలను మరింత క్లిష్టతరం చేసింది. తాజా సమాచారం ప్రకారం శిథిలాల తొలగింపు టన్నెల్ చివరి 50 మీటర్ల వరకు చేరింది. నీటి ఊట నుండి బురదగా మారిన పరిస్థితులు అడ్డంకిగా మారకపోతే మరో 2 రోజుల్లో ఇది పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగి చాలా రోజులైనందున మిగిలిన కార్మికులు సజీవంగా దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. వారి మృతదేహాలను వెలికి తీయడంపైనే ప్రస్తుతం దృష్టి సారించినట్లు చెప్పారు. మరో వారం రోజుల్లో వారి అవశేషాలు దొరికే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.